హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఇప్పుడు మన పక్కింటి ముచ్చట్లు సిరీస్లో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ 34th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు 33 ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. మిగతా 4 కపుల్స్ పేరెంటింగ్ గేమ్ని ఆడారు. ఆ బేబీని ఎంతో కేరింగ్గా రెడీ చేయడం కానీ, రైమ్స్ చెప్పి బుజ్జగించి బేబీని ఆడిపించడానికి తీసుకెళ్లడం కానీ నెక్స్ట్ లెవెల్ ప్రేమ చూపించారండి. లాస్ట్లో ఉయ్యాల్లో వేసేటప్పుడు బేబీ నవ్వడం కానీ, అసలు ఇలాంటి గేమ్ ఉంటుందని నేను అనుకోలేదు. ప్రియాంక, శివ్, వాసంతి కొన్ని ఫౌల్స్ చేసినా గేమ్ని కంప్లీట్ చేశారు. అసలు శివ్ ఆ పెయిన్ లెగ్తో ప్రియాంకని ఎత్తుకొని టాస్క్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఇంకా రిజల్ట్ టైం వచ్చేసింది. ఈ గేమ్లో సిద్ధు, సోనియా 100 మార్క్స్తో ఉన్నారు. గేమ్ స్టార్ట్ చేయకముందు శివ్, ప్రియాంక వచ్చి నించున్న బేబీ టేబుల్ దగ్గర మాస్టర్ కూడా ఈ టేబుల్ కావాలని అడగడంతో శివ్ ఫస్ట్ మేము వచ్చాం కదా అని డిస్కషన్ స్టాప్ చేసేశాడు. గేమ్ అయిన తర్వాత లోపలికి వచ్చాక మాస్టర్ని అడిగి క్లియర్ చేసుకున్నాడు. ఎక్కడో మాస్టర్కి వీళ్ళ గురించి నెగిటివిటీ ఉందేమో అని శివ్ ఒపీనియన్. ప్రియాంక, శివ్ మళ్ళీ రూమ్ లోపలికి వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు. బయట మిగతా కపుల్స్ గేమ్ గురించి ముచ్చట్లు, సిద్ధు, సోనియా ఫౌల్స్ ఎక్కువ చేశారని అభిమానిక, ఆమీర్, జాను, బాను చెప్పడంతో కెమెరాస్ ఉన్నాయి కదా అన్నీ చూసుకొనే మనకి మార్క్స్ ఇస్తారని సిద్ధు, సోనియా కూడా ఇచ్చి పడేశారు. ఈ గేమ్ గురించి ముచ్చట్లు అవుతుండగానే ఇంకో గేమ్ పెట్టడానికి శ్రీముఖి వచ్చేసింది. ఇలాంటి గేమ్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేనెప్పుడు చూడలేదండి. ఆ ఫ్లోర్ క్లీనింగ్ ఏంటో, ఆ గిన్నెలు తోముడేంటో, ఆ బట్టలు ఉతుకుడేంటో ఒక్కొక్కరు రప్ప రప్ప ఆడించారండి. 3 buckets వాటర్తో ఫ్లోర్ క్లీనింగ్ చేసి, తోమేసి, ఉతికేసి ఆ వాటర్లో సగం వీళ్ళు తడిపేసుకొని మొత్తానికి సాధించారు నోకరాజ్, ఆసియా 100 మార్క్స్. ఇప్పుడు మొత్తం 4 గేమ్స్ అయిపోయాక ఫస్ట్లో ఉన్నది సిద్ధు, సోనియా 50 బాండ్ క్రెడిట్స్తో ఉన్నారు. ఇప్పుడైతే రివార్డుకి వెళ్తారు, కానీ ప్యారడైజ్ వస్తుందా లేదా అనేది జడ్జెస్ ఇచ్చిన క్రెడిట్స్ తర్వాత తెలుస్తుంది. సంధ్య గేమ్లో తక్కువ మార్క్స్ వచ్చాయని ఏడుస్తుంటే బ్రిటో ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడండి. ఏడ్చినంతసేపు నీ ఏడుపేదో నువ్వు ఏడు అని వదిలేశాడు. తర్వాత వచ్చి కామ్గా నీతులు చెప్తున్నాడు. అదేనండి, ఏడ్చినప్పుడు ఎదుటివారు ఎంత చెప్పినా అర్థమవుదు కదా, అందుకు వదిలేసి తర్వాత కూల్గా చెప్పాడు. చాలా గ్రేట్. నోకరాజ్కి బాండ్ క్రెడిట్స్ తక్కువ వచ్చాయని కాకుండా ఆసియాకి ఆ ప్యాంట్ వేసుకుంటే మనకి అచ్చొస్తుంది కదా, అప్పుడు ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా అని చెప్తున్నాడు. ఉంటుందిలేండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం. నటరాజ్ మాస్టర్ ఎలాగైతేనేమి చివరికి కూలయ్యాడు. ఊపొచ్చిందంట, ఇంకా ఎంటర్టైన్మెంట్ పక్కా. చివరికి లీడర్ బోర్డు వచ్చేసింది. సిద్ధు, సోనియా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. మన నోకరాజు కెమెరాతో చేసిన కామెడీతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మన ప్రేమ గురు మళ్ళీ ముచ్చట్లు పెట్టాడండి. సారీ ముచ్చట్లు అని చెప్పకూడదు, పుల్లలు పెడుతున్నాడు అని చెప్పాలి. ఫస్ట్ 3 weeks అన్ని ప్రేమ జంటలు కలిసి మెలిసి ఒక ఫ్యామిలీలో ఉండేవారండి. పాపం 4th week నుంచి ఈ ప్రేమ గురు పుల్లలు పెట్టడంతో లాస్ట్ వీక్ కళ్యాణ్కి పడింది. ఈ వీక్ ప్రియాంక, శివ్కి అయ్యింది. నాకు మాత్రం బిగ్ బాస్లో తయారైంది అనిపిస్తుందండి. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొంచెం అదే ఫింగర్తో లైక్ కూడా కొట్టండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. మన ప్రేమ గురు స్టార్ట్ చేసేటప్పుడు చాలా ముద్దు మాటలతో స్టార్ట్ చేస్తాడు, కానీ అది మన ప్రేమ జంటల శాపంగా మారుతుంది. ప్రేమ అనేది అందమైన ప్రయాణం, దానిని ఎనర్జెటిక్గా మార్చుకోవడం మీ బాధ్యత అని అక్కడ అందరి పేర్లు రాసి బ్యాటరీ పెట్టాడండి. దానికి మళ్ళీ పర్సంటేజెస్ ఒకటి. ఒక కపుల్ పై ఇంకొక కపుల్ ఒపీనియన్ బ్యాటరీలో ఒక పర్సంటేజ్ కార్డ్ తీసి చెప్పమన్నాడు. మనోలూరుకుంటారా, తీసి పడేశారు. సిద్ధు, సోనియాతో స్టార్ట్ చేశారు. వాళ్ళు నోకరాజు, ఆసియాకి చెప్పారు. ఆసియాని ఏం అర్థం చేసుకోవట్లేదు, ఫస్ట్ తనకి ఏం తెలీదు అన్న మాట వాడొద్దు, తను చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది, నువ్వు కోపడ్డం వల్ల ఏడుస్తుంది తప్ప తను గేమ్స్ అంతా బాగానే ఉంటుంది అని చెప్పారు. దానికి నోకరాజు ఎగ్రీ అవ్వకుండా పెద్దగా అరవటంతో సిద్ధు కూడా పెద్దగా అరిచాడు.
నోకరాజు వల్ల సిద్ధు కోపం, తన ఫీలింగ్స్ అరవడం చూసామండి. మిగతా వాళ్ళందరూ ఎవరి ఒపీనియన్స్ వారు బాగానే చెప్పారు. అంజలి అక్కకి కళ్యాణ్ తమ్ముడు అల్లరి మిస్ అయిందంట. కమ్ బ్యాక్ తమ్ముడు, ఐ లవ్ యూ అని చెప్పింది. ఇంకా నటరాజ్ మాస్టర్కి ఎప్పటినుంచో ఉండిపోయింది, ఈరోజు బయట పెట్టాడు. శివ్ ప్రియాంకపై ఒపీనియన్. నాకున్న మొహమాటం వల్ల మీతో గేమ్స్ 2 times ఆడి ఓడిపోయాము. మీరు గెలవాలని మీతో ఆర్గ్యుమెంట్ చేయలేక ఉండిపోయాము. ఇంకా పెద్ద మాటలు అన్నాడు నటరాజ్ మాస్టర్. నువ్వు విప్పితే మగవాడివి అయిపోతావు అంటే చూసుకుందాం. అది ప్రియాంక క్లారిటీ తీసుకుంటే నోరు విప్పితే అని చెప్పాను అని చెప్పాడు నటరాజ్ మాస్టర్. తర్వాత కూల్ అయ్యి నెమ్మదిగా మాట్లాడుకున్నారు. చూద్దాం మన జడ్జెస్ వచ్చాక ఈ మాటకి ఏం చెప్తారో, లేక మళ్ళీ నటరాజ్ని వెనకేసుకొస్తారో. దీనికి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు శివ్ ప్రియాంక టర్న్ వచ్చేసింది. వీళ్ళు నటరాజ్ మాస్టర్నే చూస్ చేసుకున్నారు. వెంటనే నీతు రివెంజ్ అని చెప్పేసింది. రివెంజ్ కాదు మేడం, పాయింట్ ఉంది. ఆ రోజు జడ్జెస్కి మాపై శివ్ ప్రియాంకకి ఫేవర్ చేస్తున్నారు అన్నారు కదా. ఈరోజు ఇన్ని గేమ్స్ ఆడేమో మాకేం ఫేవర్ అని అనిపించలేదు అని చెప్పాడు శివ్. మేడం సార్ మేడం అంతే. ఇప్పటి వరకు నటరాజ్నే చూసాము, ఇప్పుడు నీతుని కూడా చూస్తున్నాము. పాయింట్ చెప్పండి, ఎప్పటిదో ఇప్పుడు చెప్పడం కాదు. బాటంలోకి వచ్చారు కదా, చూద్దాం అని శివ్ వాళ్ళకి చెప్తుంది నీతు. సిద్ధు సోనియా, జాను బాను, అభిమానిక ఆమీర్ బ్యాటరీస్ ఫుల్గా ఉన్నాయండి. ఆలోచన మీదే, ఆచరణ మీదే అని చెప్పి బాయ్ చెప్పేశాడు మన లవ్ గురు. నా భార్య ఓపెన్ అయ్యింది, స్టాండ్ తీసుకుంటుంది, ఇప్పుడు నాకు హ్యాపీ అని మీసం తిప్పుతున్నాడు మాస్టర్. బ్రిటో అక్కడ చెప్పిన పాయింట్ని సంధ్య నీకేం అర్థం కాదు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. పాపం బ్రిటో ఫీల్ అయ్యి అంతా అయిపోయాక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే జడ్జెస్కి నేను ఏం మాట్లాడను, అంతా నా వైఫ్ మాట్లాడుతుంది అని చెప్పేస్తాను అని చెప్పాడు బ్రిటో. అలా నేనేం అనలేదు అని చెప్తుంది సంధ్య. ఇంతలో లవ్ థెరపీ కోసం ప్రియాంక శివ్ని పిలిచారు ప్రేమగురు. 5 క్యాండిల్స్ పెట్టి ఒక్కొక్క విషయం మీలో దాగినది మీ పార్ట్నర్కి చెప్పి ఒక్కొక్క క్యాండిల్ వెలిగించి లాస్ట్లో రెడ్ క్యాండిల్ ఇద్దరు కలిపి వెలిగించండి అని చెప్పారు. వెలుగుతున్న ప్రకాశవంతమైన కొవ్వొత్తిలాగా మీ జీవితం ప్రకాశవంతంగా ఉండాలని ఆశిస్తున్నాను అని చెప్పారు. సేమ్ అభిమానిక ఆమీర్కి కూడా ఇలానే చెప్పారు. సిద్ధు సోనియా రివార్డుకి వెళ్లారు. అందరూ క్యాండిల్ లైట్ డిన్నర్స్కి బయటికి వెళ్తే సిద్ధు సోనియా గుడికి వెళ్లారు. ఇది కూడా ఒక స్పెషల్ మూమెంట్. అట్నుంచి వచ్చాక మాకు పెళ్ళైపోయింది, నైట్ రిసెప్షన్ అని చెప్పగానే నటరాజ్ షాక్ అయినట్టు చూస్తున్నాడు. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తా మీ పిన్ని. సబ్స్క్రైబ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.